ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఇది వరకు మీరేమీ నా పేరిట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మనం ఏదైనా తీవ్రమైన తలనొప్పితో లేక జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఎందుకు నాకు ఈ బాధ కలిగింది అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు చెప్పిన మాటను మర్చిపోతాము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనుమాట. యేసు ప్రభువు నా పరమ వైద్యుడు అని నమ్ముతున్నామా? నమ్ముతాము, కానీ రోజంతా బాధపడుతూనే గడుపుతాము. ఒక్కసారి కూడా స్వస్థత కొరకు ప్రార్థించము. మన జీవితాలలో ఇటువంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. మన సమస్య గురించి చెప్పుకుంటూ దానిని ఆలోచిస్తూ మార్గంలో అన్వేషిస్తూ సగకాలం గడిపేస్తాము. మనము భూమి మీద ఉన్న అన్ని ఆలోచనలు ప్రయత్నిస్తాము, ఒకటి తప్ప. దేవుని వాక్యము మనకు చెయ్యాలని చెప్పిన దానిని, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మన శారీరక మానవ నైజము తనకు తానే చేసుకోవాలనుకుంటుంది. తన సమస్యను, తన పరిస్థితులను అధిగమించాలని భావిస్తుంది. ఎందుకు? తనకు మహిమ కలగాలని. శరీరము సొంతంగా చేసుకుని ఘనత పొందాలనుకుంటుంది. ఈ కారణము చేతనే మనము విశ్వాసంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా సఫలములు కావటం లేదు. దేవుడు తన కృప చొప్పున చేయదలచిన దానిని మనం స్వయం కృషితో పొందాలని అనుకుంటాము. కానీ మనకు కావాల్సినది ఆయన మనకు అనుగ్రహించాలంటే మనము సొంతంగా ప్రయత్నించడం మాని ఆయనను నమ్మునట్లుగా మనను మనం తగ్గించుకోవాలి. మన ప్రయత్నాలను ఆపి ఆయనను అడగడం ప్రారంభించాలి. కాబట్టి ఇప్పటి నుండైనా మనము దేవుని పేరిట అడుగుటకు ప్రయత్నిద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.